ఈ మూవీ నైస్ బాగుంది. నరేష్ యాక్టింగ్ బాగుంది. అందరూ దెయ్యం ఉంది. బాగుంది. నరేష్ భయపడలా, మా అందరినీ భయపెట్టించాడు నరేష్. సూపర్, చాలా బాగుంది. బాగుంది బాగుంది చాలా బాగుంది. బాగుంది బాగుంది. నైస్. ఇంట్లో దయ్యం లేదు మా బాగా థ్రిల్లింగ్గా ఉంది. ఓకే ఎస్. భయపడచ్చు అంటే కొంచెం అదే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే భయపడవచ్చు. సూపర్. చాలా రోజుల తర్వాత ఇప్పుడే నరేష్ హిట్ కొట్టచ్చు. Perfectly. It's so nice. It is entertaining to everybody. And it's too comedy. Actually, it was very beautiful. It's a family movie. It's very good. And songs are memorable. బాగుంది, బోర్ కొట్ల, కామెడీగా బాగుంది, బాగా చేశాడు. బాగా కామెడీగా ఉంది, భయపెట్టాడు కూడా. ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా చాలా రోజుల తర్వాత నరేష్ పడిపోయాడు అని అందరూ అంటున్నారు. సుడిగాడు తర్వాత అతను ఒకటి నమ్మాడు, స్పూఫుల్ లేకుండా సినిమా చేద్దామని. అలాగే స్పూఫుల్ లేకుండా సినిమా చేశాడు. తను అనుకున్నది సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి పెద్ద సెట్ కామెడీ అండి. క్లైమాక్స్ బాగా జనాలందరికీ బాగా నచ్చింది. బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అవన్నీ ఖర్చు అవన్నీ డైలాగ్స్ డైమండ్ రత్న బాగా రాశాడు. అది నేనే మీరే రాశారు. నేను అడిగేది ఏంటంటే రివ్యూస్ కనుక బాగా రాస్తే హిట్ కొడతాం. రివ్యూస్ అబోవ్ యావరేజ్గా రాస్తే అబోవ్ యావరేజ్ అవుద్ది. రివ్యూస్ మీద ఈ సినిమా ఉండాలి. బట్ బీసీ ఆడియన్స్కి బాగా నచ్చుద్ది. డైలాగ్స్ అంటే ఇది నేను ఈడో రకం ఆడో రకానికి డైలాగ్ కామెడీ అండి. ఇది యాక్షన్ కామెడీ. ఇందులో డైలాగ్స్ స్కోప్ ఉండదు. నేను వాంటెడ్గా కొన్ని తీసుకుని రాశాను. ఇది యాక్షన్ కామెడీ కాకపోతే బాగా జనాలు బాగా నచ్చింది. ఇంట్లో దయ్యం అనేది మీరు చూడాలి. జనం అంటే భయం అంటే ఇప్పుడు లారెన్స్ సినిమాలన్నీ భయపడ్డం అన్నీ ఉంటాయండి. మేమేంటంటే కామెడీ చేద్దాం. ప్రతి సీన్ అసలు భయం కాదు, మొత్తం ఫ్యామిలీస్తో అందరూ హ్యాపీగా వచ్చి దయ్యం వచ్చినా కూడా నవ్వాలి. ఇక్కడ దయ్యం వస్తున్నది ఆడియన్స్ తెలిసి ముందే నవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అది మేము వర్కౌట్ అయిందండి. సూపర్. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, కొంచెం లైట్ కామెడీ కొంచెం సూపర్ నవ్వుకున్నాం. ఇంట్లో దయ్యం నాకేంటి భయం కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా బాగుంది. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ అల్లరి నరేష్ గారు మంచి బ్రేక్ లేదు చెప్పాలంటే. ఎబో యావరేజ్తో ఉన్నారు. ఈ సినిమా 100% సక్సెస్ ఫిలిం. చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ రొటీన్ ఫిలిం అయినా సరే ఎంటర్టైన్మెంట్ వేలో చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. సాంగ్స్ వెరీ నైస్. ఎంటర్టైన్మెంట్ మూవీ. డైలాగ్స్ చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం కామెడీ చాలా బాగుంది. డైలాగ్స్ బాగా రాశారు డైమండ్ రత్నం గారు. గుడ్ మూవీ అండి. ఇంట్లో దెయ్యం నాకేంటి భయం అంటే భయమే కదా. మోస్ట్లీ భయం చాలా ఉంది. అంటే దెయ్యం ఒక పర్సన్ మీద కాకుండా అందరు పర్సన్స్ మీద వస్తూ ఉంటుంది. దానివల్ల కామెడీ బాగా ఎలివేట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. సినిమాకి ప్లస్ పాయింట్ నరేష్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. మెయిన్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కేక. ఇంట్లో దెయ్యం సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే మరి నరేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మొత్తానికి సినిమా అయితే సూపర్ హిట్. మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ హీరోయిన్ అంతా కూడా బాగుంది. ఫైనల్ ఇంట్లో దెయ్యం నాకేం భయం సూపర్ హిట్. ఇట్ ఈస్ గిఫ్ట్ ఫర్ జనవరి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.